ఇప్పుడు మేము వచ్చేసి అయితే నా బండికి నేను హ్యాండిల్ చేంజ్ చేస్తున్నా, హ్యాండిల్ బారు ఇంకా టూరింగ్ హ్యాండిల్ వేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు దానికోసం మీరు వెళ్ళి అక్కడ అన్న వాళ్ళ ఆఫీస్ దగ్గర హ్యాండిల్స్ పిక్ చేసుకొని మెకానిక్ షాప్లో అక్కడ వేసుకోవాలి. సో ఈ ర్యాలీ బైక్ కూడా బ్రోకి అది కూడా హ్యాండిల్ వచ్చింది. సో బ్రో చేంజ్ చేస్తున్నా, నేను చేంజ్ చేస్తున్నా. ఇదే ఆ ఢిల్లీ నుంచి వచ్చిన హ్యాండిల్ బార్ అనమాట. బ్లాక్ కలర్ ఉంది. నేను రెడ్ కలర్ వేద్దాం అనుకున్నాను, కాకపోతే రెడ్ కలర్ వేయాలంటే కొంచెం రిస్కీ అనమాట. లైక్ ఏంటంటే ఇప్పుడు దానికి ఉన్న బ్లాక్ కలర్ అంతా తీసేసి మళ్ళీ రెడ్ కలర్ వేసి అప్పుడు ఆరిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి దానికి ఫిక్స్ చేయాలంట. సో అదంతా పెద్ద ప్రాసెస్ అవుతుంది అని చెప్పి అనగానే సరే బ్లాక్ వేసేయండి అని చెప్పిన, లేదంటే రెడ్ వేసేవాడిని. రెడ్ అయితే ఇంకా క్రాష్ గార్డ్ ఇంకా దానికి మంచి కాంబినేషన్ వస్తుండే. సో గైస్ ఫైనల్ డన్. 1 అవర్ పట్టింది హ్యాండిల్ సెట్ చేయడానికి. సో ఈ వైరింగ్ అదంతా కొంచెం అదంతా సైజ్ అనేది రాకపోతే టైం పట్టింది అండ్ ఆల్మోస్ట్ డన్. ఇది ప్రశాంతంగా వెళ్ళిపోతూ ఉంటుంది కదా, టెన్షన్ లేకుండా. అంటే ఇంతవరకు హ్యాండిల్ కిందికి ఉంది కదా, సో దానివల్ల ఇట్లా కిందికి వంగిపోయినట్టు అనిపించింది షోల్డర్స్. సో ఇప్పుడు ఇది టూరింగ్ హ్యాండిల్ కాబట్టి ఆల్మోస్ట్ డన్. ఆఫ్ రోడ్కి ఇవ్వడం మంచిగా వస్తుంది. ఇప్పుడు నాకు ఆఫ్ రోడ్లో ఎలాంటి టెన్షన్ లేకుండా అది ఇప్పుడు నాకు షోల్డర్ పెయిన్స్ అనేవి రావు, చేతులు కూడా అంతగానో పెయిన్ రాదు నాకు. ఇక్కడ ఇంతకుముందు యాక్చువల్లీ టర్నింగ్ రేడియస్ చూడడానికి కొంచెం ప్లస్ పాయింట్ అనేది దీంట్లో ఉంది హ్యాండిల్తోనే. సో ఏంటంటే ఇన్ని రోజులు ఇట్లా కింద హ్యాండిల్ ఉండేది కదా, ఇక్కడ ఉండేది హ్యాండిల్. సో తిప్పుతుంటే కిందికి ఉన్నట్టు అనిపించింది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇట్లా తిప్పేసి ఈజీగా ఇట్లా మంచిగా మలుగుతుంది అనమాట. మొత్తం యూటర్న్ తీసుకున్నప్పుడు ఇప్పుడు నేను గమనించిన. సో యూటర్న్లో కూడా మంచిగా ఈజీగా ఇట్లా తిరిగిపోతుంది. ఫైనల్లీ నేనైతే హ్యాండిల్ వేసుకున్నాను. ఎప్పటి నుంచో హ్యాండిల్ వేసుకోవాలనుకున్నాను. ఇది హ్యాండిల్ ఎప్పుడైనా వేసుకోవచ్చు మోటో ట్రక్ నుంచి తీసుకొని, కానీ ఇది మా గ్రూప్లో అందరూ హ్యాండిల్స్ అనేవి ఆర్డర్ తీసుకున్నారు ఒకటేసారి. సో దానికోసం వెయిట్ చేసి దీని నేమ్ చెప్పిండు, ఈ బ్రాండ్ నేమ్ ఏదో, కానీ ఐ ఫర్గాట్ ఇట్, అంత గుర్తులేదు. బట్ ఇట్స్ హెవీ క్వాలిటీ, ప్లస్ 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 స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్ ఉందన్నమాట. నేను ఎందుకంటే ఇంతకుముందు నేను దేవ బండి పైనకి వెళ్ళి ఎత్తేసిండు వితౌట్ క్రాష్ గార్డ్. అయినా బండికి అసలు స్టాక్ ఉంటుంది క్రాష్ గార్డ్. సో దాంతోనే దానికి ఎఫెక్ట్ పడలేదు, ప్లస్ మళ్ళీ హ్యాండిల్కి ఎఫెక్ట్ పడ్డది ఎక్కువ. కానీ బెండ్ అయిపోయింది అనుకున్నాం, కొంచెం లైట్గా ఇక్కడ బెండ్ అయింది అన్నాడు, కానీ నాకైతే అంతేం అనిపించలేదు. అప్పుడే నేను అనుకున్నా ఈ హ్యాండిల్ తీసుకోవాలి కంపల్సరీ అని. అంటే అంత స్ట్రాంగ్ ఉందన్నమాట. కింద పడ్డప్పుడు కూడా ఏం కాలేదంటే చాలా వర్త్ కదా. ఈ హ్యాండిల్ వచ్చేసి నాకు 1100కి వచ్చింది. ఒకటేసారి 11 హ్యాండిల్స్ 10 హ్యాండిల్స్ ఆర్డర్ పెట్టిండు అన్న. సో ఢిల్లీ నుంచి బెంగళూరు నుంచి హైదరాబాద్ ఇటు వచ్చేసి తీసుకున్నా. 15 days పెట్టింది ఆల్మోస్ట్. మోటార్ దగ్గర చూడండి ఒకసారి, ఈజీగా తిరిగిపోతుంది బండిగా, ఇంత ఈజీగా తిరిగిపోతుంది. ఇట్లా అంటే ఇంకా మొత్తం తిరిగిపోతుంది బండి. పుట్టిగానే ఇట్లా ఈజీగా బెండ్ అయిపోతుంది బండి.